కాంగ్రెస్ గెలుపు కంటే వైసీపీ ఓటమిని షర్మిల ఎక్కువగా కోరుకుంటున్నారు. అందుకే వైసీపీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అటు వైసీపీ సైతం అదే అనుమానాలను వ్యక్తం చేస్తుంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే షర్మిల ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి దక్కకపోయేసరికి రెబల్ గా పోటీ చేస్తున్న ఓ నేతకు నేరుగా షర్మిల ఫోన్ చేశారు. కొన్ని రకాల కమెంట్స్ చేశారు. షర్మిల చేసిన ఈ కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఆమె చేసిన కమెంట్స్ ఏంటి? ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు సంబంధించిన ఆడియో కాల్ క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంతల సుబ్బారావుతో కాల్ చేసి మాట్లాడారామె. దీనికి సంబంధించిన ఆడియో కాల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వంతల సుబ్బారావు తొలి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఎన్నికల ముందు ఆయనకే టికెట్ అంటూ కాంగ్రెస్ నేతలు సైతం బహిరంగంగానే ప్రకటించారు. అయితే పాడేరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బుల్లిబాబుకు ఆ పార్టీ టికెట్ దక్కలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు. కానీ అప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా వంతల సుబ్బారావు పేరును హైకమాండ్ ఖరారు చేసింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీలోకి రావడంతో వంతల సుబ్బారావును పక్కన పెట్టి బుల్లిబాబుకు టికెట్ కేటాయించారు. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వంతల సుబ్బారావు ఇండిపెండెంట్గా పోటీలోకి వెళ్లారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలి అంతిమంగా వైసీపీకి ప్రయోజనం చేకూరుతుందని భావించిన షర్మిల రంగంలోకి దిగారు. వంతల సుబ్బారావుతో ఆమె రాయబారం నడిపారు. ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. మీరు సొంత మనిషి అంటూ వంతల సుబ్బారావును కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఇంకోసారి చూద్దామంటూ బతిమలాడారు. దీనిపై వంతల సుబ్బారావు ఘాటుగా స్పందించారు. ఏనాడు జెండా మోయని వ్యక్తికి టికెట్ ఇవ్వడం తనను బాధించిందని, తనతో మాట మాత్రం కూడా చెప్పకుండా వేలాది మంది ముందు బుల్లిబాబును అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్తో పాటు వైసీపీ ఓటు బ్యాంకు కలిసి వస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు షర్మిల చెప్పుకొచ్చారు. అటువంటప్పుడు తొలుత తనను ఎందుకు అభ్యర్థిగా ప్రకటించారని, తన రాజకీయ జీవితం నాశనమైందని షర్మిలకు వంతల సుబ్బారావు తెలిపారు. ఎంత నచ్చజెప్పినప్పటికీ వంతల సుబ్బారావు వినిపించుకోలేదు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కాంగ్రెస్ గురించి మర్చిపోవాలంటూ షర్మిల గట్టిగానే చెప్పారు. అయితే ఈ ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వెలుగు చూస్తుండటంతో వంతల సుబ్బారావుపైనే అందరి అనుమానం ఉంది. ఆయన వెనుక వైసీపీ ఉందన్న అనుమానం కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతోంది. షర్మిల తెలంగాణలో విఫల నేత. ఏపీలో అయినా బలం నిరూపించుకోకపోతే ఆమెకిక విలువ ఉండదు. అందుకే జరగబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు గెలవకపోయినా ఓట్ షేర్ తీసుకురావాలి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ జీరో కాబట్టి ఎంత ఓట్ షేర్ తెచ్చుకుంటే ఆమెకు అంత బలం ఉన్నట్లు. అందుకోసం షర్మిల సంప్రదాయ ఓటు బ్యాంకునే నమ్ముకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించే ముస్లిం, దళిత వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెంచడానికి దగ్గర దారి ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు. సీఎం జగన్ సొంత పార్టీ పెట్టుకునే వరకు ఏపీలో ముస్లిం, దళిత వర్గాలన్నీ కాంగ్రెస్ను అంటిపెట్టుకుని ఉన్నాయి. కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె ఈ రెండు వర్గాలకు కాంగ్రెస్ మాత్రమే రక్ష అన్నట్లుగా మాట్లాడుతున్నారు. సీఎం జగన్ స్వయంగా క్రైస్తవుడు అయినప్పటికీ ఆయన మణిపూర్లో చర్చిలపై జరిగిన దాడుల్ని ఖండించలేదని విమర్శించి సంచలనం రేపారు. అంతేకాదు మైనార్టీ వర్గాలను ఆకట్టుకునేందుకు బీజేపీకి టీడీపీ, వైసీపీ రెండూ భయపడుతున్నాయని, ఆ పార్టీకి తొత్తులేనని విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. బీజేపీని వ్యతిరేకించే క్రిస్టియన్, ముస్లిం వర్గాలకు మరో చాయిస్ లేదు. ఎందుకంటే అన్ని పార్టీలు బీజేపీతో సన్నిహితంగా ఉంటాయి. ఆ వర్గాల్లో అసంతృప్తి ఉందని షర్మిల గుర్తించారు. ఈ కారణంగానే అందరినీ టార్గెట్ చేయడమే కాకుండా తమ విధానాలను స్పష్టంగా చెప్పి వారిని మళ్లీ తమ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా భావిస్తున్నారు.
షర్మిల రాజకీయం ఇంత సూటిగా ఉంటుందని వైసీపీ పెద్దలు మొదట ఊహించలేదు. కానీ ఆమె బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎదురుదాడి చేయడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే వైసీపీ నేతలు కౌంటర్లు ఇవ్వకపోతే తమ ఓటు బ్యాంకుకి ఎక్కువ నష్టం జరుగుతుందన్న అంచనాలతో రంగంలోకి దిగిపోయారు. 2-3% ఓట్లు చీలిన వైసీపీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న అభిప్రాయం ఉంది. షర్మిలను తిడితే ఆ ఓట్లు చీలకుండా ఉంటాయా, లేకపోతే ఇంకేమైనా చేయాలా అన్నది వైసీపీలో ఆలోచించుకోవాల్సి ఉంది.